హాయ్ వివై, నేను మీ డాక్టర్ ఎంజెడి ఎస్కరి. నేను ఎండి యునాని అండి. నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి నేను ఎండి చేశాను. నా ప్రాక్టీస్ వచ్చేసి నాంపల్లిలో ఉంటుంది, హైదరాబాద్. ఇవాళ నా టాపిక్ వచ్చేసి పెళ్ళి చేసుకోబోయే ప్రతి మగవాడు, కాబోయే ప్రతి పెళ్లి కొడుకు ఒక్కసారి పెళ్ళి కాకముందు ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ చేసుకుంటే మంచిది అని నా సూచన. ఎందుకంటే చాలామంది మగవాళ్ళు, కుర్రవాళ్ళు హత్ప్రయోగం చేసి అంగంలో స్తమన తగ్గి, కామకోరికలు తగ్గి, అంగంలో గట్టితనం, సైజు కూడా తగ్గిపోయి, లేదా కొందరికి సుఖవ్యాధులు ఉంటున్నాయి ఈ మధ్యకాలంలో. హర్పీస్, జెనిటల్ హర్పీస్, లేకుంటే కొన్ని కేసులు సిఫిలిస్, గనేరియా, సుఖవ్యాధులు కొన్ని ఉంటాయి. పురచర్మం బాగా చిక్కుపోవటం, దీని మీద పుండ్లు రావటం, లేకుంటే జననాంగాల వైపు ఏమైనా దగ్గర ఇన్ఫెక్షన్ ఉండి ఉండటం, వీర్య కణాలు తగ్గిపోయి ఉండటం, అంగంలో గట్టితనం తగ్గిపోయి, కామకోరికలు తగ్గిపోయి, లేకుంటే అంగం సైజ్ వంకరైపోయి చిన్నగిపోయి ఉంటుంది. ఈ మధ్యకాలంలో చాలామందికి చూస్తున్నాను. కాబట్టి ప్రీ మ్యారిటల్ హెల్త్ చెకప్ చేసుకుంటే, ఒకసారి పెళ్లి కాకముందు, యుద్ధానికి వెళ్ళకముందు ఒకసారి ఆయుధం కరెక్ట్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో చాలా నూతన జంటలు తెగతెంపులు అవుతున్నాయి, విడాకులు తీసుకుంటున్నారు. కారణం ఏంటంటే అంగంలో స్తంభన తగ్గిపోయింది. చాలా నూతన జంటలు విడిపోవటానికి కారణాలు ఇవే. అందుకోసం ఒక్కసారి ఒక్క చిన్న డాక్టర్తో కన్సల్ట్ చేస్తే డాక్టర్ కొన్ని పరీక్షలు చేయిస్తాడు. హార్మోన్స్ ఉన్నాయా లేదా, మన టెస్టికల్స్ సైజ్ కరెక్ట్ ఉన్నాయా లేదా, మన అంగం సైజ్ కరెక్ట్ ఉందా లేదా, అంగంలో గట్టితనం నిలకడ కరెక్ట్గా ఉందా లేదా, మన వీర్యం కణాలు, వీర్యం క్వాంటిటీ, వీర్యం విస్కాసిటీ కరెక్ట్గా ఉందా లేదా, ఇవన్నీ ఒకసారి చూసుకుంటే, అవును బాబు నీకు ఏ ఇబ్బంది లేదంటే పెళ్లి చేసుకోవచ్చు. డైరెక్ట్ పెళ్ళికి వెళ్ళిపోయానుకో, కొన్ని సమస్యలు వస్తే అప్పుడు విడాకులు, లేకుంటే తెగదెంపులు, గొడవలు. మా దగ్గర ఈ మధ్యకాలంలో అయితే పెళ్లి కొడుకుని కొట్టి తీసుకొస్తున్నారు మా దగ్గర. సార్ మా 2 కోట్లు పెట్టి పెళ్లి చేసాము, ఇతను సెక్స్లో అసమర్థుడు, ఏం చేయలేకపోతున్నాడు, 10 రోజులైంది, 20 రోజులైంది, ఒక నెల అయింది, రోజు వస్తాడు, సిగరెట్ తాగుతాడు, అమ్మాయి వైపు కుచ్చి చూసి పండుకుంటాడు, లేదా 3-4 రోజులు అసలు ఇంటికి రాడు, ఏదో ఆఫీస్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటాడు. సంవత్సరం అయింది, 8 నెలలు అయింది, 9 నెలలు అయింది, 3 నెలలు అయింది, ఇలా చెప్తానే ఉన్నాడు. చాలా జతలు మా దగ్గరికి వచ్చి కౌన్సిలింగ్ తీసుకుంటున్నాయి. అస్సలు పెళ్లి కాకముందు ఒకసారి డాక్టర్ని చూపించుకుంటే ఏ సమస్య ఉండకుండా మీకు ఏ సమస్య రాదు. అది ఏంది, అంగంలో గట్టితనం ఉందా లేదా, సార్ నేను అంచనా వేసుకోలేదు సార్, నేను సరిగ్గా గమనించలేదు సార్, పెళ్లి చేస్తున్నాను కానీ ఇప్పుడు నాకు చేతగాడు టెస్ట్ చేయడానికి చాలామంది అంటుంటారు. అందుకోసం ఒక్కసారి మా దగ్గరికి వస్తే దానికి కొన్ని పరీక్షలు చేయిస్తాం. ఈ సమస్యలు ఉంటే ఏమైనా ట్రీట్మెంట్, లేదంటే బాబు నువ్వు వెళ్ళిపో పెళ్లి చేసుకో అంటాం. పెద్ద మీకు ఇష్టం ఉంటే, ఆందోళన, భయము, స్ట్రెస్ వల్ల కూడా అంగం సరిగ్గా లేకపోవడం, కొన్ని సంవత్సరాల నుండి తను హస్తప్రయోగం చేసుకునే అలవాటు ఉన్న వాళ్ళకు, లేదా బూత్ సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్లకు, ఈ మధ్యకాలం బోర్ల పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి బాగా చేసుకుంటున్నాం వాళ్లకు, ఇట్లాంటి వాళ్ళకు నేను చెప్పే సూచనలు ఏంటంటే, ఒక్కసారి డాక్టర్తో కలిసి మీరు మంచిగా ఉన్నారంటే పెళ్ళికి వెళ్ళిపోవచ్చు. మీకు ఏమైనా చిన్నపాటి సమస్యలు ఉంటే లైట్గా ట్రీట్మెంట్ తీసుకొని మీరు వెళ్ళిపోవచ్చు. కానీ పెద్ద మేజర్ ప్రాబ్లం ఉంటే ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఈ సమస్యలతో బయటపడి మీరు పెళ్లి చేసుకోవచ్చు. ఇట్లాంటి సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా ఒకసారి సంప్రదించి డాక్టర్తో కన్సల్ట్ చేసుకుంటే మంచిది. ఏ సమస్యలు లేకుంటే రావాల్సిన అవసరం కూడా లేదు. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే రావాల్సిన అవసరం లేదు. చిన్నపాటి డౌట్ ఉన్నా కూడా ఒకసారి పరీక్షించు. నేను కాదు, కావాల్సిన డాక్టర్, దగ్గరలో డాక్టర్ చూసి ఒకసారి కలిసి ట్రీట్మెంట్ తీసుకుంటే, లేకుంటే సలహా తీసుకుంటే మంచిది అనుకుంటాను. అప్పటి వరకు నా డాక్టర్ ఎండి.